ఉపవాసం ఉన్నప్పుడు శరీరము బలహీనంగా ఉన్నా సరే ముఖములో నీరసము కనిపించకూడదు. నువ్వు ఉపవాసం చేస్తున్నట్టు 10 మందికి చెప్పుకునేలాగా చూపించుకునేలాగా ఉపవాసం చేయకూడదు. నువ్వు అలాగా ముఖము పెట్టకూడదు. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు జనులు నిన్ను చూస్తున్నప్పుడు అసలు నువ్వు ఉపవాసం ఉన్నట్టే వారికి తెలియకూడదు. నువ్వు అంత యాక్టివ్గా ఉండాలి. నీ ముఖములో దేవుని ప్రకాశం కనిపించాలి. కొంతమంది ఉపవాసం ఉన్నట్టు 10 మందికి తెలిసేలాగా ముఖాన్ని నీరసంగా పెట్టుకుంటారు. ఇలాగా అవునా కాదా? నీరసంగా పెట్టుకుంటారు. అంటే వాళ్ళకి జనులకు మేము ఉపవాసం ఉన్నామని తెలియజేసుకునే విధానం ఉంటుంది. కానీ వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు రహస్యమందు నీ తండ్రి చూచినట్టే నువ్వు ఉపవాసం ఉంటే నువ్వు ప్రతిఫలం పొందుకుంటావని. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలి? మిగతా సమయంలో కన్నా యాక్టివ్గా ఉండాలి. ఎందుకంటే ఉపవాసం ఉన్నప్పుడు ఏది బలంగా ఉంటుంది? ఆత్మ బలంగా పనిచేస్తుంది. ఆత్మ బలంగా పనిచేసేవారు ఎప్పుడు కూడా చురుకుగా ఉంటారు. కాబట్టి మీరు ఉపవాసం ఉన్నప్పుడు యాక్టివ్గా ఉండాలి. మీ ముఖంలో ప్రకాశవంతమైన కాంతి కనిపించాలి. దేవునికి దగ్గరగా ఉన్నవారి ముఖం ఎలా ఉంటుంది? దేవుని మహిమ వారి ముఖము పైన, వారి దేహము పైన ప్రకాశించి వారి ముఖము ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి మన ముఖము ప్రకాశవంతంగా ఉండాలి. ఉపవాసంలో నీరసంగా ఉండకూడదు. ఉపవాసం ఉండేటప్పుడు మనం దేవుని మహిమను పొందుకుంటాం అని గుర్తుంచుకోవాలి. ఉపవాసం ఎలా ఉండాలంటే వేషధారుల వలె కాకుండా, మనుషులకు కనబడే వారికి కాకుండా దేవునికి కనబడ్డట్టుగానే ఉపవాసం ఉండాలని వాక్యము